హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్లీన్‌కరా కలెక్షన్స్. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మంచి టాపిక్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. టాపిక్ ఏంటంటే నేను హోల్‌సేల్‌గా డ్రెసెస్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నానండి. ఎందుకు అంటే హోల్‌సేల్‌గా డ్రెసెస్ బిజినెస్‌లో ఉండే లాభ నష్టాల గురించి, అలాగే నేను ఎన్ని రోజులుగా ఈ బిజినెస్‌లో ఉన్నాను, దీంట్లో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి, ఇందులో మనకి ఏ సైజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే ప్రైస్ రేంజ్ కూడా మనం ఎలా తెచ్చుకోవాలి, ఎలా సేల్ చేసుకోవాలన్న విషయాల గురించి ఈ వీడియోలో అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. నేను మొన్నటి వరకు కూడా రీటైల్‌లోనే సేల్స్ అయితే చేశానండి. కానీ నాకైతే ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది. అదేంటి అంటే నేనే హోల్‌సేల్ బిజినెస్‌నైతే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. దీనికి గల కారణం ఏంటి అనంటే నాలాగానే ఎవరైతే బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో, ఎవరైతే చేయలేకపోతున్నారో, ఎక్కడ తెచ్చుకోవాలి, ఎలా సేల్ చేయాలని అర్థం గాని లేడీస్ చాలా మంది ఉంటారండి. వాళ్ళ కోసమే నేనైతే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. మీకు అతి తక్కువ రేట్లకే హోల్‌సేల్‌లో మంచి డ్రెసెస్‌నైతే నేను మీకు తీసుకొచ్చి ఇస్తానండి. ఇందుకు మీ సపోర్ట్ నాకైతే చాలా అవసరంగా ఉండింది. సో, మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, నేను హోల్‌సేల్‌లోనే ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకున్నానంటే, నేను చాలా మంది హోల్‌సేలర్స్ దగ్గరికైతే వెళ్లి డ్రెసెస్ అయితే తీసుకొచ్చానండి. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి అనంటే, వాళ్ళు హోల్‌సేల్‌లోనే మనకిస్తున్నామని చెప్తున్నారు. బట్ అక్కడికి వెళ్లి చూసిన తర్వాత మనకైతే అవి రీటైల్ ప్రైజెస్‌కే అయితే ఇస్తున్నారు. నేనిలా చాలా షాప్స్‌కి వెళ్లి చూసి వెనక్కి వచ్చేసిన సందర్భాలు గూడా చాలా అయితే చాలా ఉన్నాయి. నేను వాళ్ళ ఎవరి నేమ్స్ గూడా ఇక్కడ మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు. సో, నేను చెప్పేది ఏంటి అనంటే మనకి చెప్పడం ఒకలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది. సో, నేను ఇవంతా గూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను గాబట్టి, ఈ బిజినెస్‌లో నాకు 4 ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, నేను నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ఈ మధ్య కాలంలోనే ఒక మ్యానుఫ్యాక్చరర్‌నయితే కలవడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అనంటే, మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళడం ద్వారా, మనకి తక్కువ ప్రైస్‌లోనే బల్క్‌లో అయితే తీసుకుంటాం గాబట్టి, తక్కువ ప్రైస్‌లోనే మనకి తక్కువకి రావడం అయితే జరుగుతుంది. ఏవైనా క్లాత్స్ అయితే. సో, అదే నేను మీకు అదే ప్రైజెస్‌లో ప్రొవైడ్ చేద్దాం అని జెప్పేసి నేననుకుంటున్నాను. ఇలా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి బట్టలు చాలా తక్కువ రేట్లకి వస్తున్నాయని తెలిసినప్పుడు, నేను ఆ తక్కువ రేట్‌లో పర్చేజ్ చేసుకున్నాను కాబట్టి, నేను రీటైల్‌లో గూడా తక్కువ ప్రైజెస్‌కి సేల్ చేయడం అయితే జరిగింది. సో, ఈ అవకాశాన్ని నేనొక్కదాన్నే ఉపయోగించుకునే కంటే, నాలాగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలని లేడీస్ ఉన్నారో, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. నా దగ్గర కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ టాప్స్ నుంచి పార్టీ వేర్ 3 పీస్ సెట్స్ వరకైతే ఉంటాయండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి రూ. 150 నుంచి బిలో రూ. 1000 వరకైతే నేను మెయింటైన్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అనంటే మీరు ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, మీ సరౌండింగ్స్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నా సరౌండింగ్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయితే ఎక్కువగా ఉంటారు. సో, నేను వాళ్ళకి తగినట్లుగా కొన్ని కాటన్ 3 పీస్ సెట్స్, అలానే పార్టీ వేర్ 3 పీస్ సెట్స్ బిలో 1000లో 500 టు బిలో 1000లో మనం తెచ్చినప్పుడు వాళ్ళకేంటంటే అవి డైలీ వేర్ గాను యూజ్ అవుతాయి. అట్లానే పార్టీ వేర్ గాను యూజ్ అవుతాయి. సో, ఆ ప్రైస్‌లో వాళ్ళకి కొనడం గూడా ఈజీ అనిపిస్తుంది. అలానే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీ సరౌండింగ్స్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి క్వాలిటీస్ అయితే వెళ్తాయి, ఏ ప్రైస్ వరకు మనం పెడితే పోతాయి అనే విషయాన్ని గురించి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. నేనొచ్చేసి రూ. 150 టాప్స్ నుంచి రూ. 1000 3 పీస్ సెట్స్ వరకైతే మెయింటైన్ చేసుకుంటాను. నా దగ్గర ఆ కలెక్షన్ అంతా గూడా పోతుంది. అలానే కలెక్షన్‌ని మనం ఎలా చూసుకోవాలి అనంటే, కొన్ని మనం డైలీ వేర్ టాప్స్ పెట్టుకోవాలి. అలానే కాటన్‌లో 3 పీస్ సెట్స్ పెట్టుకోవాలి. అలానే కొన్ని పార్టీ వేర్ 3 పీస్ సెట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కార్డ్ సెట్స్ గూడా చాలా ఫేమస్ అయిపోయినాయి కదా! నైట్ సూట్స్. అవి గూడా మనం మిక్స్ చేసుకొని అవొక బండిల్ అలా మన 4 వెరైటీస్ అయితే మనం మెయింటైన్ చేయగలిగితే, మనకి కస్టమర్స్ అయితే రెగ్యులర్‌గా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. నేను ఈ 4 ఇయర్స్‌లో చేసిన బిజినెస్ ఇదేనండి. మనం ఇలా ఒక 10,000 అది, ఒక 10,000 ఇలా, ఒక 10,000 ఈ వెరైటీ అలా 4 వెరైటీస్ మిక్స్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా మనకి సేల్స్ పెరిగే అవకాశం గూడా ఉంటుంది. ఇన్‌కేస్ మీరు ఆఫ్‌లైన్ బిజినెస్ చేద్దాం అనుకున్నారు. ఆఫ్‌లైన్‌లో మీ సరౌండింగ్ చూసుకోండి ఒకసారి కస్టమర్ ఎలా ఉన్నారు. నాకు ఈ రేట్‌లో పోతాయి అనుకున్నప్పుడు మీరు ఒక సెట్ అది తెప్పించుకొని ట్రై చేయండి. బిజినెస్ చేయాలంటే పేషెన్స్ చాలా అవసరం అండి. తేగానే ఏదైనా గూడా రన్ అవ్వదు. ఒక 1 మంత్ అయినా గూడా మనం వెయిట్ చేయాల్సొస్తుంది. వెయిట్ చేసిన తర్వాత మనకర్థమవుతుంది. అసలు ఎలా ఉంటుంది? మనకి ఎలాంటి కస్టమర్ వస్తున్నారు? మనం ఏ రేట్ వరకు తెచ్చుకోవాలనే విషయానికి మనకైతే అర్థమవుతుంది.
సో అప్పటి వరకు ఓపికగా 1 మంత్ వెయిట్ చేయండి. బిజినెస్ ని మంచిగా సక్సెస్ చేసుకోండి. అలానే మంచి మంచి ఐడియాస్ నేను ఇస్తూ ఉంటాను. దాన్ని ఫాలో అవుతూ ఉండండి. అసలు డ్రెసెస్ మనకి ఏ సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అని అంటే మనకి ఎస్ సైజ్ నుంచి 5 ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయండి. సో మనకి రెగ్యులర్ గా పోయే సైజెస్ ఏంటి అని అంటే ఒక్క బండిల్ లో మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే రెగ్యులర్ గా అవైలబుల్ గా ఉంటాయి. ఇవి అయితే మనం కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది. డబుల్ ఎక్స్ఎల్ 4 సైజెస్ అయితే మనకి రెగ్యులర్ గా ఉంటాయండి. సో ఇవి మనం మెయింటైన్ చేసుకోవాలి ఎక్కువగా. ఆ తర్వాత మన ఏరియాలో ఎవరైనా మాకు కొంచెం ప్లస్ సైజెస్ అడిగారనుకోండి, దాన్ని బట్టి మనం అలా తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. మన దగ్గర డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే రెగ్యులర్ గా అవైలబుల్ గా ఉంటాయి. కొందరు కస్టమర్స్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళ కోసమే స్పెషల్ గా తెప్పిస్తూ ఉంటాను. మీకు కూడా అట్లా కావాలి అని అనుకుంటే ఆ కలెక్షన్ కూడా నేను మీకు తెప్పించి ఇవ్వగలుగుతాను. మీరు నా బిజినెస్ ని మనస్ఫూర్తిగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అలానే మన దగ్గర సేల్స్ చేసిన వాళ్ళకి నేను ఒక హెల్ప్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాను అనే విషయం గురించి అయితే నేను చెప్తాను. ఇప్పుడు మీరు నా దగ్గర పర్చేస్ చేసుకున్నారు. ఎవరైతే పర్చేస్ చేసుకుంటున్నారో వాళ్ళు పెట్టి చూడండి. ఒక 1 మంత్, 2 మంత్స్ అయితే పెట్టి చూడండి. మీ సరౌండింగ్ లో అసలు అవి ఏమీ కూడా పోలేదు మీకు. పోనప్పుడు నేను ఒక విధంగా అయితే మీకు హెల్ప్ చేస్తానండి. స్టాక్ అయితే మొత్తం రిటర్న్ అయితే నేను తీసుకోలేను. ఎందుకంటే నేను కూడా మీకు లాగానే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడే గ్రోత్ లోకి అయితే వచ్చాను కదా! సో అదంతా కూడా నేను భరించలేను. నేను ఓపెన్ గానే చెప్పేస్తున్నాను మీకు. ఎంత పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళైనా, ఏ మాల్స్ వాళ్ళైనా మనం ఒక 5 లాక్స్ పెట్టి పర్చేస్ చేసినా కూడా వన్స్ మనం బయటకు వచ్చామంటే మనకి రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదండి. కానీ నన్ను నమ్మి నా దగ్గర పర్చేస్ చేసిన కస్టమర్ కి ఒక ఆఫర్ అయితే ఇస్తున్నాను. ఆఫర్ ఏంటి అని అంటే మీరు ఎవరైతే నా దగ్గర పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా! మీకు ఇన్ కేస్ అవి పోలేదు. ఒక 1 మంత్ వెయిట్ చేశారు. అలానే 2 మంత్స్ కూడా వెయిట్ చేశారు. ఇంకా కూడా మీకు ఆ డ్రెసెస్ సేల్ అయితే అవ్వలేదు అని అనుకున్నప్పుడు మన దగ్గర అయితే ఒక గ్రూప్ ఉంటుంది. సో మీ దగ్గర ఏవైతే పోలేవో అవి నాకు వాట్సాప్ లో ఇమేజెస్ అయితే పెట్టండి. నేను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో కూడా బిజినెస్ చేస్తాను కాబట్టి నేను నా సరౌండింగ్స్ లో మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అలానే గ్రూప్ లో కూడా ఆ ఇమేజ్ అయితే షేర్ చేస్తాను. సో నేను మీకు ఆ విధంగా అయితే హెల్ప్ చేయగలుగుతానండి. ఈ హెల్ప్ ని పాజిటివ్ గా తీసుకుంటారని అనుకుంటూ మీరు నాలాగానే బిజినెస్ స్టార్ట్ చేసి మంచి సక్సెస్ ని తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.